శ్రీకృష్ణుడు అనగానే మనకి గుర్తొచ్చేవి నీలిరంగు మేలిఛాయ, నెమలి పింఛం, చేతిలో వేణువు. త్రేతాయుగంలో వనవాసంలో ఉన్న సీతారాములు చిత్రకోటి పర్వతంపై విహరిస్తుండగా సీతాదేవికి విపరీతమైన దాహం వేసింది. చుట్టుపక్కల ఎంత వెతికినా ఎక్కడా వారికి నీటి జాడ కనిపించలేదు. దాంతో శ్రీరాముడు ప్రకృతిని ప్రార్థించి నీటి జాడని చెప్పమని కోరాడు. వెంటనే వనదేవత నెమలి రూపంలో మారి శ్రీరాముడు దగ్గరకు వెళ్ళి అక్కడికి దగ్గరలోనే ఓ సరస్సు ఉందని చెప్పి తన వెంట వస్తే నీటి జాడ చూపిస్తానంది. నెమలి వేగంగా ముందు వెళ్తూ సీతారాములు ఆ దారిని అనుసరించడానికి వీలుగా తన ఒంటిపై ఉన్న నెమలి పింఛాలను దారంతా విడిచిపెట్టింది. సాధారణంగా వేసవికాలం చివర్లో మాత్రమే నెమలి తన ఈకలను విడిచిపెడుతుంది. సీతారాములు వాటిని అనుసరిస్తూ సరస్సు దగ్గరకు చేరుకున్నారు. కానీ నెమలి బలవంతంగా తన ఈకలను విడవడంతో నెమలి మరణించింది. తను మరుసటి జన్మలో నెమలి త్యాగానికి గుర్తింపు లభిస్తుందని శ్రీరాముడు నెమలికి వరమిచ్చాడు. అలా ద్వాపర యుగంలో శ్రీకృష్ణ అవతారంలో నెమలి పింఛం శ్రీకృష్ణుడికి అలంకారంగా మారిపోయింది. జై శ్రీకృష్ణ.